వాళ్ళు శాతకాలు చెప్తున్నారు సార్. మీరు వస్తువులు పోతున్నారు పని చేస్తూనే రాంప్రసాద్ అప్పటి నుంచి కూడా మీరు వచ్చినప్పటి ఎలక్షన్ రాగానే కూడా మాట్లాడడానికి అది ఉంటుంది. ఏం చెప్తారంటే మీరు పదే ఎమ్మెల్యే దగ్గర పోయి కాలయాపన చేస్తారు, పనులు అయితే లేవన్న మాట చెప్తారు సార్. ప్రచారం కూడా చేశారు సార్. గట్టిగా చెప్పండి, అన్ని సంక్షేమ ఇక వర్షాల కొట్టించినా కానీ మనమే వచ్చినాం సార్, మనమే గెలిచినాం. ఎమ్మెల్యే కాలయాపన చేసి పని చేయించలేదని చెప్పి మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేసి మేయర్ దగ్గర పోదాము, జిహెచ్ కమిషనర్ దగ్గర పోదామని చెప్పి రాసుకొని ఎవరి దగ్గర పోయినా ఏం రాదు. మనం చేసిన పైప్ లైన్ ఉంది సార్. పైప్ లైన్ చూసి మనం చూసి మన మంచితనం చూసి మనకి ఓటు గట్టిగా మాట్లాడి సార్. ఎంత గట్టిగా అంటే గట్టిగా మాట్లాడుతున్నాము. రోడ్డు కూడా మనకి కావాలి. లేడీస్ కింద పడ్డారు సార్.